వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో కొంతమంది మన సిస్టర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, తాము ప్రెగ్నెన్సీ అయినా కూడా మా రొమ్ములు చాలా ఫ్లాట్గా ఉంటున్నాయి అక్క, మీరు చెప్పినట్టుగా బ్రెస్ట్ పెద్దగా ఏమి ఉండటం లేదు, మా చెస్ట్ కూడా ఏం పెద్దగా ఉండటం లేదు. సో ఇలా ఉంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేకపోతే ఫ్యూచర్లో ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీకి పాలు రావా, ఇలాంటి డౌట్ అడుగుతూ ఉంటారన్నమాట. సో వీళ్ళ డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం. అంటే మనకి రొమ్ములు ఫ్లాట్గా ఉన్నా చిన్నగా ఉన్నా కూడా మరి నిజంగానే రేపు డెలివరీ తర్వాత పాలు రావా, వీళ్ళ డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకి అయితే నార్మల్గా మనకి ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ యొక్క బ్రెస్ట్ లేదా ఈ చెస్ట్ అనేది పెద్దగా అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో కొందరిలో ఆ బ్రెస్ట్ అనేది ఫ్లాట్గానే ఉంటుంది, సో ఈ రొమ్ముల్లో ఎలాంటి మార్పు లేదు, మాకు ప్రెగ్నెన్సీకి ముందు ఉన్నట్టుగానే ఉందక్క, ఇలా ఉంటే రేపు డెలివరీ తర్వాత బేబీకి పాలు రావా అని అడుగుతూ ఉంటారు. సో నార్మల్గా మన బాడీలో ఏంటంటే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ బ్రెస్ట్లో మార్పులు వస్తూ ఉంటాయి, ఛాతి పెద్దగా అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరగడం వలన పాలనాళాలు మరియు ఆల్వియోలి అంటే పాలను ఉత్పత్తి చేసే గ్రంథులు అభివృద్ధి చెందుతాయన్నమాట. అంటే మన బాడీలో ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరగడం వలన ఈ పాలను ఉత్పత్తి చేసే గ్రంథి ఏదైతే ఉంటుందో ఆల్వియోలి అని, సో ఇది ఉత్పత్తి చేయడం జరుగుతుంది, అభివృద్ధి చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ అభివృద్ధి చేయడము అండ్ మన బ్రెస్ట్ని పెద్దగా చేయడంలో ఇది మనకి హెల్ప్ అవుతుంది, ఈ యొక్క ఆల్వియోలి అనే ఒక గ్రంథి అన్నమాట. సో బాడీలో ప్రొలాక్టిన్ మరియు ఆక్సిటోసిన్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది మన బాడీలో. సో ఇలా జరిగినప్పుడు మనకి డెలివరీ తర్వాత ప్రొలాక్టిన్ అనే హార్మోన్ పాల ఉత్పత్తికి బాధ్యత వహిస్తుంది. సో మనకి రేపు ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనకి పాలు రావాలి అంటే ఈ ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఎప్పుడైతే బేబీ మన రొమ్మును పట్టి పాలైతే తాగుతూ ఉంటుందో అప్పుడు ఈ ఆక్సిటోసిన్ అనే గ్రంథి ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఇది ఆల్వోయన్ చుట్టూ ఉన్న కండరాలను సంకోచింప చేయడం వల్ల సో మనకు ఈ పాలనాళాల ద్వారా పాలు మనకి బయటికి రావడానికి ప్రేరేపిస్తాయి అన్నమాట. అయితే బేబీ ఎంత ఎక్కువగా పాలు తాగితే మనకి అంత ఎక్కువగా పాలు ఊరుతాయి. కానీ సో బేబీ మన మదర్ యొక్క రొమ్ములు ఫ్లాట్గా ఉన్నాయని లేకపోతే చిన్నగా ఉన్నాయని మనకి పాలు రాకుండా అయితే ఉండవు. సో ఈ యొక్క గ్రంథులు ఈ హార్మోన్స్ వల్లనే మనకి పాలు అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే రొమ్ము పరిణామము రొమ్ములోని కొవ్వు కణజాలం ద్వారా నిర్ణయించబడుతుంది, కానీ ఇది పాలను ఉత్పత్తి చేసే గ్రంథుల సంఖ్యను ప్రభావితం చేయదన్నమాట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం అన్నమాట ఇది. సో క్లియర్గా అర్థమైంది కదా. సో మనకి రొమ్ములు ఎలా ఉన్నా అంటే ఫ్లాట్గా ఉన్నా లేకపోతే మన చెస్ట్ ఇంకా పెద్దగా వృద్ధి చెందకపోయినప్పటికీ కూడా సో మనకి ఎప్పుడైతే డెలివరీ తర్వాత బేబీ మనకి ఫీడ్ తీసుకుంటుందో, బేబీ ఎప్పుడైతే పాలను పీల్చుతుందో అప్పుడే మనకు ఆ గ్రంథులు రిలీజ్ అయ్యి సో మనకు పాలు రావడానికి వృద్ధి చేస్తాయే కానీ లేదు రేపు డెలివరీ తర్వాత మాకు పాలు రావు, మా రొమ్ములు ఫ్లాట్గా ఉన్నాయి ఇట్లా ఎప్పుడు అనుకోకండి. రొమ్ములు ఫ్లాట్గా ఉన్న పాలు వస్తాయి. సో బేబీ ముఖ్యంగా ఫీడ్ తీసుకోవడానికి మీ యొక్క రొమ్ము యొక్క బుడిప అంటే మనం నార్మల్గా చెప్పుకుంటాం కదా అది చనుమొన, సో అది కొంచెం పిల్లలకి నోటికి మంచిగా ఈజీగా వెళ్ళేలాగా మీరు దాన్ని ప్రెగ్నెన్సీ నుంచే కొంచెం నలవడం చేస్తే ఆఫ్టర్ డెలివరీ బేబీ ఫీడ్ తీసుకుంటుంది. సో బేబీ ఫీడ్ తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా పాలు అనేవి మంచిగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో చాలామంది తల్లులు డెలివరీ తర్వాత ఏం చేస్తున్నారంటే ఒకవేళ సిజేరియన్ డెలివరీ అయిన వాళ్ళైతే ఏంటంటే వాళ్ళకి ఉన్న పెయిన్స్ వల్ల బేబీకి ఫీడ్ చేయలేమని డబ్బా పాలు అలవాటు చేయడం అట్లా చేస్తున్నారు. సో డబ్బా పాలకి అలవాటైన పిల్లలు తల్లి రొమ్ము పాలు పట్టారు. తల్లి రొమ్ము పాలు పట్టకపోతే మీకు పాలు అనేవి వృద్ధి కావన్నమాట. సో నేను ఇందాక చెప్పినట్టు ఎప్పుడు ఎంత ఎక్కువగా బేబీ ఫీడ్ తీసుకుంటే అంత ఎక్కువగా పాలు అయితే వృద్ధి చెందుతాయి. సో మనకి రొమ్ములు ఎలా ఉన్నప్పటికీ కూడా పాలు అయితే బేబీ తాగితేనే మనకి ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.